ఆమె నవ్వుతుంది, పనికి వెళ్తుంది, కుటుంబ వేడుకలకు హాజరవుతుంది, నేను బాగున్నాను అంటుంది. కానీ లోపల ఎవరూ చూడలేని ఒక నొప్పితో పోరాడుతుంది. అది అనేక మహిళల మౌన యుద్ధం. అదే ఎండోమెట్రియోసిస్ సమస్య. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? గర్భాశయం లోపల ఉండాల్సిన పొర బయట పెరగడం వల్ల వచ్చే సమస్యను ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది అండాశయాలు, ఫెల్లోపియన్ ట్యూబులు, మూత్రాశయం లేదా పెల్విస్ లోని ఇతర ప్రాంతాల్లో ఉండవచ్చు. ప్రతి నెల హార్మోన్ల ప్రభావంతో ఇది స్పందించి వాపు, గాయాలు, ముడతలు, తీవ్రమైన నొప్పితో కలిగిస్తుంది. చాలా మంది మహిళలకు ఇలా చెబుతారు, ఇది సాధారణ పీరియడ్ నొప్పే, అంతగా ఏమీ లేదు, ధైర్యంగా ఉండు. కానీ నిజమేమిటంటే కొంతమంది మహిళలు బాత్రూమ్ లో ఒంటరిగా ఏడుస్తారు, పాఠశాలకు వెళ్ళలేరు, ఉద్యోగానికి వెళ్ళలేరు, పండుగలు, వేడుకలు మిస్ అవుతారు. ఏళ్ల తరబడి సరైన నిర్ధారణ లేక బాధపడుతుంటారు. కొంతమంది గర్భం దాల్చే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది ఆత్మవిశ్వాసం కోల్పోతారు. కొంతమందిని ఎవరు అర్థం చేసుకోరు. కళ్ళకు కనిపించదు, కానీ బాధ మాత్రం నిజమే. లక్షణాలు చూస్తే గనక తీవ్రమైన పీరియడ్ నొప్పి, పొత్తి కడుపు లేదంటే పెల్విక్ నొప్పి, అధిక రక్తస్రావం, గర్భం దాల్చడంలో ఇబ్బంది, కొందరికి అలసట, ఉబ్బరం, పీరియడ్ సమయంలో మూత్రం లేదా విసర్జనలో నొప్పి. ఈ నొప్పి మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే నిర్లక్ష్యం చేయవద్దు. చికిత్సతో కొత్త జీవితం మొదలు. డాక్టర్లు సహాయం చేయగలరు. నొప్పి మందులు, హార్మోన్ చికిత్స, జీవనశైలి మార్పులు, అవసరమైతే శస్త్రచికిత్స, అవసరమైతే ఫర్టిలిటీ చికిత్స. మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బాధతో పోరాడుతున్న ప్రతి మహిళకు మీ నొప్పి నిజమే, మీ స్వరం విలువైనది, మీకు సరైన చికిత్స దక్కాలి, మీకు సమాధానాలు కావాలి, మీకు ఆరోగ్యం కూడా కావాలి. ఈ వీడియో ఒక మహిళ జీవితంలో మార్పు తీసుకురాగలిగితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.